హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఈఆర్ విత్ మురళి. ఈ వీడియోలో మనం వింటర్లో బైక్ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. చలికాలంలో బైక్ మీద ఎక్కువ మంచు పడుతుంది కదా, ఇంజిన్ కూల్ అయిపోతుంది అనమాట. సో చలికాలంలో స్టార్ట్ చేసేటప్పుడు ఇంజిన్ చాలా జాగ్రత్తగా మీరు స్టార్ట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ దట్ బైక్ కాబట్టి అది చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే ఇంజిన్ వేరౌట్ అయ్యి రెస్ట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఫాస్ట్గా. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వింటర్లో బైక్ ఎలా స్టార్ట్ చేయాలో. మీది కనుక BS6 బైక్ అయితే, అంటే 2020 తర్వాత బైక్ని మీరు కొన్నట్లయితే ఏ బైక్ అయినా సరే అది BS6 నార్మ్స్ ప్రకారం తయారు చేయబడింది. సో ఆ బైక్ని మీరు ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. చాలామంది మార్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంజిన్ హీట్ ఎక్కాలని రెవింగ్ అండ్ రైజింగ్ రెండు చేస్తూ ఉంటారు. ఆ రెండు BS6కి అక్కర్లేదు. అలా చేసినట్లయితే ఇంజిన్ చాలా ఫాస్ట్గా పాడైపోతుంది అనమాట. సో అది రెవింగ్ అండ్ రైజింగ్ అంటే ఏంటో ముందు చూపిస్తాను, ఆ తర్వాత బైక్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను. ఓకే, ఇలా బైక్ స్టార్ట్ చేస్తాం కదా మనం. బైక్ స్టార్ట్ చేశాను, వెంటనే ఏం చేస్తారంటే రైజింగ్ అనమాట. ఇది రైజింగ్ చూడండి ఎలా ఉంటుందో. దీన్ని రైజింగ్ అంటారు. ఇలా చాలాసేపు ఉంచుతారు, ఒక 30 సెకండ్స్ పైన ఉంచుతారు చాలా మంది స్టార్ట్ చేయగానే. అది అక్కర్లేదు. రెండోది రెవింగ్ అని చెప్పాను కదా, ఆ రెవింగ్ అంటే ఏంటంటే ఇది రెవింగ్ అనమాట. ఇలా రెండు చేయకూడదు అనమాట. BS6కి రెండు చేస్తే ఎర్లీ మార్నింగే మీ ఇంజిన్ అనేది తుక్కు అయిపోతుంది, లోపల చాలా ఫాస్ట్గా పాడైపోతుంది. దానికి నేను గ్యారంటీ అనమాట. అలా చేయకూడదు. BS6 బైక్స్ని మీరు ఎప్పుడు అలా స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే BS6 ఇంజిన్స్ ఎలా ఉంటాయంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఫ్యూయల్ ఎయిర్ రెండు మిక్స్ చేసేది ప్రాపర్గా జరుగుతుంది. మీరేమి రెవింగ్ రైజింగ్ రెండు చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇప్పుడు మీరు బైక్ని ఎలా స్టార్ట్ చేయాలో నేను చూపిస్తాను, దేనో చూడండి. ఇప్పుడు మనం బైక్ స్టార్ట్ చేయాలి. ఇలాగా కీ తిప్పితే డిస్ప్లే ఆన్ అవుతుంది కదా. సో ఇలా డిస్ప్లే ఆన్ అయింది. ఆ తర్వాత మనం పవర్ని ఎనేబుల్ చేయాలి. ఇది బ్యాటరీ కనెక్షన్ కదా. సో మీకు రెండు రకాల ఇంజిన్స్ ఉంటాయి. లైక్ 150cc బైక్స్కి, చాలా బైక్స్కి కిక్ స్టార్ట్ విత్ సెల్ఫ్ స్టార్ట్ రెండు వస్తాయి. మోర్ దెన్ 200cc బైక్స్కి ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఒకటే ఉంటుంది. అంటే వాటికి 200cc అబోవ్ బైక్స్కి, కొన్ని బైక్స్కి 160cc బైక్స్కి అయినా సరే డైరెక్ట్గా సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అంటే అవి కోల్డ్ స్టార్ట్ ఇంజిన్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట. వాటి యొక్క ఐడియల్ RPM అనేది మోర్ దెన్ 1500 ఉంటుంది. సో దాన్ని బట్టి ఇంజిన్ తయారై ఉంటుంది. సో వాటికి అందుకే ఒక్క సెల్ఫ్ స్టార్ట్ వేస్తారు. కొన్ని బైక్స్కి సెల్ఫ్ స్టార్ట్ విత్ కిక్ స్టార్ట్ రెండు ఉంటాయి. ఇది పల్సర్ N150 కాబట్టి దీనికి కిక్ స్టార్ట్ అలాంగ్ విత్ సెల్ఫ్ స్టార్ట్ ఉంది. సో ఇప్పుడు నేను సెల్ఫ్ స్టార్ట్ చేస్తాను. బట్ ఎర్లీ మార్నింగ్ మీరు చేసినట్లయితే మీ బైక్కి కిక్ రాడ్ ఉంటే డైరెక్ట్గా కిక్ రాడ్తోనే చేయండి. ఎందుకంటే అప్పుడైతే బైక్ బ్యాటరీ ఫాస్ట్గా పాడకుండా ఉంటుంది అనమాట. 12 volts బ్యాటరీ డైరెక్ట్గా ఇస్తుంది. అదే మీరు కిక్ స్టార్ట్తో స్టార్ట్ చేస్తే అది ఇవ్వకుండా డైరెక్ట్గా షాఫ్ట్ రొటేట్ అయ్యి ఇంజిన్ స్టార్ట్ అయిపోద్ది. సో మీరు కిక్ స్టార్ట్ బైక్ ఉంటే కిక్ స్టార్ట్తో స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడు సెల్ఫ్ స్టార్ట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇలా స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారు RPM ఫ్లక్చువేట్ అవుతుంది. ఈ ఫ్లక్చువేట్ అనేది ఇంజిన్ స్టేబుల్ అయ్యే వరకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. వన్స్ ఇంజిన్ స్టేబుల్ అయ్యాక ఈ ఫ్లక్చువేషన్ ఆగిపోద్ది RPM మీటర్లో. ఆ RPM మీటర్లో ఫ్లక్చువేషన్ ఆగిపోయాక మీరు డైరెక్ట్గా గేర్ వేసి వెళ్ళిపోవచ్చు. అంతేగాని రెవింగ్ రైజింగ్ రెండు చేయకూడదు. అలా చేస్తే ఇంజిన్ పాడైపోయే ఛాన్స్ చాలా ఉంది. ఇది గైస్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ఇంజిన్ బ్రేకింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.